తమిళనాడులో బీజేపీ నేత అన్నమలై మళ్లీ యాక్టివ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన కొత్త ఉద్యమాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే మధురైలో అన్నమలై పోస్టర్లు వెలిశాయి. మరోవైపు ఆయన ప్రజాశక్తి ఉద్యమానికి శ్రీకారం చుడతారంటూ ప్రచారం జరుగుతోంది. మదురైలో తమిళనాడులో అన్నామలై కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారంటూ అక్కడ ప్రచారం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. రైట్ కళా, చెప్పండి. దాదాపు తమిళనాడు ఎన్నికలు ఒకవైపు ముగిసిన తర్వాత మరి ఒక కొత్త పార్టీ ఉద్భవిస్తుంది అన్నటువంటిది కాంగ్రెస్ ఎంపీ కార్తిక్ చిదంబరం చేసినటువంటి ట్వీట్ ఒక హాట్ టాపిక్ గా నిలిచినటువంటిది. మరొక కొద్దిసేపటి తర్వాత మదురైలో చాలా కీలకంగా అన్నమలై బీజేపీ నాయకుడు, రాష్ట్ర నాయకుడు, గతంలో ఉండేటటువంటిది ఏదైతే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు తమిళనాడుకి సంబంధించినటువంటిది మాజీ, తర్వాత అనంతరం కూడా ఆయన ఎన్నికల్లో సైలెంట్ అయినటువంటిది. కానీ కొన్ని గంటల క్రితంగా కూడా మదురై మెయిన్ సెంటర్ దాదాపు ఇటు అన్నమలైకి సంబంధించినటువంటిది పోస్టర్లు అంటే ఒక కొత్త పార్టీ ఉద్భవిస్తుంది అన్నటువంటి ట్వీట్ తర్వాత ఇలాంటి పోస్టర్లు ఒక్కసారిగా కూడా ఇటు రోడ్ల వెంట కూడా ఇటు మొత్తం అంతా కూడా పోస్టర్లు కూడా ఒక్కసారిగా కనిపించడంతో హాట్ టాపిక్. ఇప్పుడు అసలు బీజేపీ లో పార్టీ ఇంకొక కొత్త పార్టీ అంటే ఇటు అన్నమలై బీజేపీకి దూరం అయ్యి కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నాడా అన్నటువంటిది కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా తమిళనాడు అంతా కూడా ఇదే కొత్త అంటే హాట్ టాపిక్ గా ఉన్నటువంటిది. కానీ ఇక్కడ చాలా ఖచ్చితంగా కూడా అందుతున్నటువంటి సోర్సెస్ ప్రకారంగా గత కొన్ని రోజుల నుంచి కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రికి కూడా త్రిభాష విద్యా విధానానికి సంబంధించిన దానిపై అటు విద్యాశాఖకు కూడా లెటర్ రాయడం జరిగింది. 3 భాషలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రజలు అంటే ఇటు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు అన్నటువంటిది దానిని అటు విద్యాశాఖకు కూడా లెటర్ రాయడం, అప్పటి నుంచి కూడా దానికంటే ఇటు కేంద్ర ప్రభుత్వము ఏదైతే రూల్స్ తీసుకొని వచ్చిందో దానికి సంబంధించింది వ్యతిరేకంగా ఈయన లెటర్ రాయడము, పోస్ట్ చేయడము ఇదంతా కూడా ఒకవైపు జరుగుతుంది. మరొక వైపు ఎన్నికల సమయంలో కూడా ఆయన కొంత సైలెంట్ గా ఉన్నటువంటిది. మరొక వైపు ఇటు పోస్టర్లు వెలిసడంతో ఇటు కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నాడా అన్నటువంటిదే ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. ఇటు తమిళనాడు అంతా కూడా అంటే కొత్త పార్టీ ఉద్భవించి దాదాపు సంవత్సరం లోపనే ఇటు సీఎం అయినటువంటి టీవీకే విజయ్ ఏ విధంగా అయితే అయ్యాడో అదే విధంగా అన్నమలై కూడా తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తో కూడా ఈ విధంగా కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నాడా అంటూ కూడా ఇటు పోస్టర్లు వెలిసినట్టు తర్వాత చాలా మంది సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే చర్చ ప్రధానమైనటువంటి చర్చ నడుస్తున్నటువంటిది. కానీ దీనిపై అంటే ఇటు బీజేపీకి సంబంధించినటువంటిది, రాష్ట్రానికి సంబంధించినటువంటిది కూడా ఇప్పటి వరకు కూడా 2 కేబినెట్ సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా అయ్యాయి. అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటిది అటు తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా రెండిట్లో కూడా ఆయన ఇటు అన్నమలై కూడా అటెండ్ కాలేదు. కానీ ఈ కోయంబత్తూరు వేదికగా కూడా ఈ రోజు కూడా ఒక కీలకమైనటువంటి సమావేశం అవుతుంది. అయితే దీనిలో కూడా ఇటు సమావేశానికి అటెండ్ కాకపోవడం అన్నది కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. ఒకవైపు పోస్టర్స్, ఒకవైపు ఈ విధంగా బీజేపీ నిర్వహించేటటువంటి సమావేశాలకు అంటే దూరంగా ఉండడంతో మరింత అనుమానాలకు తావిచ్చినటువంటిది. దీనిపై ఒక స్టేట్మెంట్ ఇప్పటి వరకు కూడా రాలేదు. కానీ దీనిపై స్పందించేటటువంటి అవకాశం ఉంది. కొత్త పార్టీ ఆయన పుట్టినరోజు కూడా ఇంకొక 4 రోజులు ఉంది. ఆ రోజు కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేస్తారు అంటూ కూడా ఒకవైపు వినిపిస్తున్నటువంటిది. కానీ నిన్న ఏదైతే పోస్టర్స్ కి సంబంధించిన దాంట్లో మాత్రము ఆయన మక్కల్ శక్తి ఇయక్కం అన్నటువంటిది ఒక టైటిల్ తో మాత్రము బయట అంటే పోస్టర్లు తర్వాత గ్రూప్స్ లో కూడా హల్చల్ చేస్తున్నటువంటిది. ప్రజాశక్తి ఉద్యమం అన్నటువంటి పేరుతో మరొక కొత్త పార్టీ ఉద్భవిస్తుంది అన్నటువంటిదే ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. థ్యాంక్ యూ కళా.